ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు చేరారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం రాజ్భవన్లో మధ్యాహ్నం 12:19 ప్రమాణ స్వీకారం చేశారు. వారితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ సీఎం రేవంత్ తన టీంను విస్తరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో లక్ష్మణ్, వివేక్, శ్రీహరి ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గాల నుంచి క్యాబినెట్లోకి గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి చోటు కల్పించారు. వివేక్, లక్ష్మణ్ చేరికతో క్యాబినెట్లో దళిత మంత్రుల సంఖ్య 4కి చేరింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 7 బీసీలో 3కి మంత్రి పదవులు దక్కినట్లుంది. ఇక శాసనసభలో ఉపసభాపతి బాధ్యతలు రామచంద్ర నాయక్ స్వీకరించారు. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు క్యాబినెట్లోకి వాకిటి శ్రీహరి కూడా చేరారు. ఎస్టీ లంబాడాకు డిప్యూటీ స్పీకర్ పదవి లభించింది. డోర్నకల్ నుంచి తొలిసారి గెలిచిన రామచంద్ర నాయక్కి డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్టీ ఆదివాసీ నుంచి ఇప్పటికే మంత్రిగా సీతక్క క్యాబినెట్లో ఉన్నారు. అయితే ఈసారి విస్తరణలో రెడ్లకు చోటు దక్కలేదు.